నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. జనగణనపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ గణన ఏప్రిల్ 16 నుండి 30 వరకు ఉంటుందని వివరించారు. దేశానికి స్వీయ గణన ఎంతో అవసరమని తెలిపారు. మొబైల్ యాప్ వాడుకునే జనగణనాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ప్రతి ఇంటి నుండి జనగణన ఉండాలని వివరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల నుండి వారి కుటుంబాలన్నీ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇతరులకు అవగాహన కల్పించాలని వివరించారు. ప్రతి ఇంటికి మెసేజ్ పంపినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వెబ్సైట్ se.census.gov.in లోకి వెళ్లి వారి జనగణన నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ జనగణన దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత జనాభా లెక్కల సేకరణలో భాగంగా ఈసారి ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సువర్ణ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జనగణనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం 4291 హౌస్ లిస్టింగ్ బిల్డింగ్లను గుర్తించగా హౌస్ లిస్టింగ్ బ్లాక్లు సృష్టి ప్రక్రియ వేగవంతంగా కొనసాగాలని తెలిపారు. జిల్లాలో 3813 ఎన్యూమినేటర్లు, 624 సూపర్వైజర్లను ఉన్నట్లు చెప్పారు. వీరందరికీ శిక్షణ కొనసాగుతుందని వివరించారు. ఆన్లైన్లో స్వయంగా వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పారు. నిర్ణీత సమయంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయాన్ని వినియోగించి జనగణన 2027ను విజయవంతం చేయడానికి ప్రతి పౌరుడు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ తో పాటు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, అలాగే మీ ఇల్లు ఎలా ఉంది, పక్కా ఇల్లు, కచ్చా ఇల్లు, టాయిలెట్ సదుపాయాలు ఎలా ఉంది, మంచినీళ్ళ సదుపాయాలు ఎలా ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే స్మార్ట్ ఫోన్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ, బ్రాడ్బ్యాండ్ ఉందా లేదా, టీవీ ఉందా లేదా, వెహికల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం మీరు ఏం వాడతారు, అదంతా అంతా మీకు అడగడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిన్నటి నుంచి ఒక 15 రోజుకి 34 వరకు అంటే ఈ మంత్ ఎండ్ వరకు మనం చేస్తాం. ఒకవేళ మిస్ అయిపోయింది సెల్ఫ్ ఎన్యూమరేషన్ మీరు చేయలేకపోయారు అంటే ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ నెల నుంచి అంటే మే 1 నుంచి 31 మే వరకు మన దగ్గర ఉన్న ఎన్యూమరేటర్స్ ప్రతి ఒక్క ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ ఎన్యూమరేషన్ అవ్వలేదు అంటే ఎన్యూమరేషన్ చేస్తారు. ఒకవేళ ఎన్యూమరేషన్ అయిపోయింది అనుకోండి, అది వెరిఫై చేయడానికి వస్తారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దేశ యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే కాకుండా భారతదేశం కలిగి ఉన్న విస్తృతమైన జనాభా లాభాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం లక్ష్యంగా రూపొందించబడింది. దేశంలో 1 కోటి మంది యువతకు 5 ఏళ్ల కాలంలో నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి వారి ఉపాధికి అండగా నిలవడానికి చక్కని ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారా విద్య పూర్తి చేసిన లేదా ఉద్యోగ అనుభవం లేని యువతకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందించబడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1000 మంది యువతకు ఎంపిక చేయవలసి ఉండగా ఇంతవరకు 960 మంది పోర్టళ్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ జీ న్యూస్ తో చెప్పారు. 18 నుండి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతకు పీఎం ఇంటర్న్షిప్ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. 10వ తరగతి నుండి పీజీ వరకు ఇతర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతకి పీఎం ఇంటర్న్షిప్ కింద శిక్షణ ఇచ్చి శిక్షణ కాలంలో స్టైఫండ్ ఇచ్చి వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ముఖ్యంగా తయారీ, సేవలు, ఐటీ, ఫినాన్స్ వంటి రంగాలలో ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. ఈ స్కీమ్ కింద నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్ వంటి ప్రాథమిక వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు డిజిటల్ లిటరసీ, కంప్యూటర్ ఆపరేషన్స్, డేటా హ్యాండిలింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు బోధించబడతాయి. అంతేకాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై కూడా అవగాహన మరియు ప్రాథమిక శిక్షణ ఇవ్వబడుతోంది. తద్వారా యువతకు భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్కు సిద్ధం చేయడం జరుగుతోంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో 9,000 రూపీస్ స్టైఫండ్ ఇవ్వడంతో పాటు 1 టైం సెటిల్మెంట్గా ఇంకో 6,000 ఎక్స్ట్రాగా గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇప్పటి వరకు మన జిల్లాలోని 32 మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళా ద్వారా సుమారు 5,800 మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న స్కిల్ హబ్ల ద్వారా ఇప్పటి వరకు ఈ 1 year కాలంలోనే సుమారు 1000 మంది వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడంతో పాటు ఒక 800 మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. దాంతో పాటుగా మనకి డిగ్రీ
డిగ్రీ ఫైనల్ చదువుతున్న పిల్లలకి ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ద్వారా సుమారు మన జిల్లాలో 10,000 మంది వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి టాలీ, జిఎస్టీ, ఈడీపీ ప్రోగ్రామ్ ద్వారా. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న సీఎం ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా సుమారు 3,000 మంది వరకు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడం ప్రోగ్రామ్ జరిగిందండి. దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం స్వాభిమాన్ పేరుతో దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రీవెన్స్ లో 9 దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలలో వికలాంగ పింఛన్లు మంజూరు కోరుతూ 2 దరఖాస్తులు, బ్యాటరీ వెహికల్స్ మంజూరు చేయాలని కోరుతూ 2 దరఖాస్తులు, ఉపాధి కల్పించాలని కోరుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 2 దరఖాస్తులు, సదనం సర్టిఫికేట్ లో పుట్టిన తేదీని మార్చాలని కోరుతూ 1 దరఖాస్తు మరియు చేపల వ్యాపారం చేసుకోవడానికి దివ్యాంగులకు ఉపయోగపడే వెహికల్ మంజూరు చేయాలని కోరుతూ 1 దరఖాస్తు, మానసిక వికలాంగుని వైద్యము మరియు మందులు ఇప్పించాలని కోరుతూ 1 దరఖాస్తు వచ్చాయి. అందులో ఎచ్చెర్ల మండలం డి మచ్చలేశం పంచాయతీ కొత్త దెబ్బలపాలెం గ్రామానికి చెందిన వికలాంగురాలు చేసుకున్న దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని డిఆర్డీఏ పథక సంచాలకులు కిరణ్ కుమార్ ను ఆదేశించారు. అలాగే మానసిక వికలాంగుని వైద్యంతో పాటు ఉచిత మందులు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను స్వీకరించిన వారిలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ వెంకటరామన్, వికలాంగుల శాఖ ఏడీ శైలజ ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రతి 3వ శుక్రవారం ప్రత్యేకంగా దివ్యాంగుల గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, దీనిని దివ్యాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ కోసం ఏదైనా చేంజెస్ చేయాలని చేంజ్ చేసి కూడా ఇవ్వమని చెప్పాము. ఇది కాకుండా కొంత మెడికల్ ఇష్యూస్ పరంగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. పర్టికులర్గా ఒక ఎంఆర్కేస్ ఇక్కడ వస్తే మందులు బయట దొరకడం లేదు, బయట కొంటే చాలా ఎక్కువ డబ్బు అవుతుంది. కాబట్టి జీజీఎస్లో అదే మందు ఫ్రీగా ఇవ్వడానికి కూడా మనం పరిష్కారం చూపించాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యకి ఇక్కడ ఒక సొల్యూషన్ మనం చూపించేస్తాం. ప్రతి ఒక్క 3 శుక్రవారం దయచేసి ప్రతి ఒక్క దివ్యాంగులు గవర్నమెంట్ నుంచి ఎన్నో మనం స్కీమ్స్ మనం పెట్టినాము. రీసెంట్గా మనకి ఫ్రీ బస్ సర్వీస్ కూడా మనం స్టార్ట్ చేసాం. సో దీనికి తోడుగా ఈ పీజీఆర్ఎస్తో పాటు ఇంకా మన బిల్డింగ్స్లో, గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా ఈ ర్యాంప్స్ కానీ అలాగే దివ్యాంగుల కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు కానీ మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకాకుళం తరఫున మనం చేస్తాం. ఇంకా ఫ్యూచర్లో కూడా మీ అందరి సాయంతో ఇంకా బాగా చేస్తాం. థ్యాంక్ యూ. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమావేశం శుక్రవారం అమరావతిలోని వెలగపూడి శాసనసభ కార్యాలయంలో ఆమదాల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ సంస్థల గత 5 ఏళ్ల ఆదాయ వ్యయాలు, వార్షిక నివేదికలు మరియు సాధారణ కార్యకలాపాలను సమీక్షించేందుకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై సమగ్ర చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంస్థల పనితీరును కమిటీ సభ్యులు పరిశీలించారు. సమావేశంలో ఆయా సంస్థల డైరెక్టర్స్ మరియు ఉన్నత అధికారులు హాజరై తమ సంస్థల ప్రగతి ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై కమిటీకి వివరణ ఇచ్చారు. కమిటీ సభ్యుల సంస్థల పనితీరుపై ప్రశ్నలు అడిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా సూచనలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని కమిటీ చైర్మన్ గారు మరియు సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పీయూసీ కమిటీ సభ్యులైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గడ్డి సత్యనారాయణ మరియు పీయూసీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇప్పటికీ మార్చి నెల జీతాలు జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గురువారం శ్రీకాకుళం నగరం స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసన ధర్నాను నిర్వహించారు. తక్షణం జీతాలు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ అనుబంధ సంఘం మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానంగా మార్చి 16, 17, 18న రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో పలు తీర్మానాలు చేశామని, ముఖ్యంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు తీర్పు మేరకు
వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని, స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు నాణ్యతతో కూడిన పుష్కట్ వెహికల్స్, పనిముట్లు, భద్రతా పరికరాలు అందించాలని, యూనిఫామ్, కాస్మోటిక్స్ సకాలంలో అందించాలని, నగర విస్తరణ అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచి పనిభారం తగ్గించాలని, సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం కమిషనర్ హనుమంతు కోర్మారావును కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మార్చి నెల వేతనం అనేది ఇంతవరకు కూడా కార్మికుల అకౌంట్లలో జమ కావడం అనేది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వైఫల్యమే. అదేవిధంగా మన రాజమహేంద్రవరంలో మార్చి 16, 17, 18 తేదీల నాడు జరిగినటువంటి రాష్ట్ర మహాసభలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు అనేవి ప్రభుత్వం ముందర మేము పెట్టి ఉన్నాము. దీంట్లో ప్రధానంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడాను ఇళ్ల స్థలాలు అనేవి మంజూరు చేయాలి. అదేవిధంగా హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి ఈ బడా బేటాలను పక్కన పెట్టి ప్రభుత్వం అనేది పూర్తిగా కార్మిక వర్గాన్ని వారి ఆధీనంలో తీసుకొని వారందరినీ పర్మనెంట్ చేయమని హైకోర్టే తీర్పునిచ్చింది. ఏదైతే పేద అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ అమలు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తున్నారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు. కానీ నిన్నకాక మొన్నకు వారం రోజుల క్రితం మన హైకోర్టు ప్రత్యేక బెంచ్ మున్సిపల్ కార్మికులందరినీ ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమని చెప్పారు. తెల్లవారు లేసి చెత్త ఎత్తి వాళ్ళ తాలూకా జీవితాలు కూడా జనాలకి సమాజానికి అంకితం చేస్తున్న వాళ్ళు పర్మనెంట్ చేయాలని ప్రధానమైన డిమాండ్. వీరితో పాటుగా పేద ఎవరైతే ఉన్నారో కార్మికులు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆరోగ్యశ్రీ అమలు చేయాలి, అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టమైందని శుక్రవారం ఉదయం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిరుపేద కుటుంబాలు పాల్గొని సహాయాన్ని స్వీకరించాయి. అందిన సహాయంపై లబ్ధిదారులు ప్రభుత్వము మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యంగా అనారోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య ఖర్చులు, ప్రమాదాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలు ఈ సహాయంతో ఉపశమనం పొందుతున్నారని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో కొన్ని దరఖాస్తులు లబ్ధిదారుల సహాయం పొందలేకపోయామని వెల్లడించారు. అదేవిధంగా 2024కి ముందు సీఎంఆర్ఎఫ్ కు అప్లై చేయలేకపోయిన కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులు తనను సంప్రదించగా ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారి పరిస్థితులను వివరించి అర్హులైన వారికి సహాయం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా అప్లై చేయలేకపోయిన ఆ కుటుంబాలకు కూడా చొరవ తీసుకుని మొత్తం 7 చెక్కులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొత్తం 13 చెక్కులు మంజూరు కాగా అందులో 7 చెక్కులు ప్రత్యేక చొరవతో మంజూరు చేయించబడినవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 25,70,884 విలువైన చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే గుండు శంకర్ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పాతపట్నం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలని ఆమె దిశానిర్దేశాన్ని చేశారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో వెరిఫికేషన్ పూర్తి చేయని కమిటీ సభ్యులను వెంటనే గుర్తించాలని కార్యకర్తలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వారిని ప్రత్యక్షంగా కలిసి అధికారిక వెరిఫికేషన్ లింక్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయించాలని సూచించారు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలని, సభ్యుల పేరు, ఫోటో మరియు ఇతర వివరాలను క్షుణ్ణంగా సరిచేసుకోవాలని తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 46 బూతులు 23,000 ఓట్ల వరకు ఉన్నారు.
మియాపుట్టి వచ్చేసరికి 46 బూతులు 46,000 ఓటర్స్. అందుకే దయచేసి మనం ఈ 5 మండలాల తాలూకా బిఎల్ఏస్ అంటే 326 బిఎల్ఏస్ స్ట్రాంగ్ విల్ మన వైఎస్ఆర్సీపీ పార్టీయే ధ్యేయం. మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించడమే తన లక్ష్యం. జగనాన్ని ముఖ్యమంత్రి చేయడమే తన కర్తవ్యమైన వారిని మనం అందరం నియమించాలని మరొకసారి గౌరవంగా మేము కూడా మనస్ఫూర్తిగా నేను మీకు వినతిపత్రంగా ఇస్తాను. చాలా చాలా అవసరం మనకి. పాతపట్నం నియోజకవర్గం మెలియాపొట్టి మండలంలో శుక్రవారం ప్రజా సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షతన ఐటీడీఏ పీఓ స్వప్నిల్ దినకర్ పవర్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గిరిజన ప్రజా దర్బార్ను నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాతిరేకాలు వచ్చాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ కృషి పట్ల పలువురు అభినందించారు. ముఖ్యంగా మండలం నుండి వచ్చిన ఫిర్యాదులు, రెవెన్యూలతో పాటు రహదారుల సమస్యలు, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు ప్రధాన సమస్యలే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. దీనితో పాటు రేషన్ కార్డులు కావాలని, పింఛన్లు కావాలని, ఇల్లు స్థలాలు కావాలని, గృహ నిర్మాణాలు చేపట్టాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వ్యక్తిగత ఫిర్యాదులు కూడా వచ్చాయి. గత పాలనలో పాలకులు పాలనపై దృష్టి సాధించక సమస్యలు కుప్పలు తప్పలుగా పేరుకుపోవడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలు, సామాజిక సాంఘిక సమస్యలపై స్పందించి ఫిర్యాదులు ఇవ్వడం కూడా జరిగింది. పాలకొట్ట అంటే సీతంపేట పార్వతీపురం ఇంకొక ఐడి ఎక్కడ రెండోది రెండు ఉన్నాయి. అయితే ఆ రెండులో అక్కడ వాళ్ళకి ఈ 4 మండలాలు పార్వతీపురం చేసి అడాప్ట్ చేసి మనకి వేరేగా ఈ 16 మండలాలకి ఐటీడీఏ కావాలని అడగడం అనేది జరిగింది. గౌరవ మంత్రివర్యులు లక్ష్మీనాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు కూడా మాట్లాడడం జరిగింది. దానికి సీఎం గారు కూడా ఓకే అన్నారు. అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఐటీడీఏ మనకు కావాలి. అదే కాదు ఇండస్ట్రియల్ పార్క్ మెయిన్ ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్ చేసాం. యువతులందరూ కూడా ముందుకు వచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెడితే మీకు ఆల్రెడీ కలెక్టర్ గారు ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఆర్డీఓ గారు రెడీగా ఉన్నారు. చిన్న చిన్న ఇండస్ట్రీస్ మనం స్టార్ట్ చేస్తే ఎవరైనా వస్తారు. 100 అడుగులు నడాలన్నా 1000 అడుగులు నడాలన్నా సరే కూర్చొని లెగాలి కదా. మీలాంటి వాళ్ళు ఎవరైనా యువతలు ఇక్కడికి వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెడితే చాలా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ నా ఆశయం ఒకటే, అభివృద్ధి మనకి ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని పాలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగిస్తూ సముచిత గౌరవం కల్పించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అభిమాన నాయకునికి అభినందనల వెలువ విరిసింది. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా యువ నాయకుడు నారా లోకేష్ను నియమించడం పార్టీ శ్రేణులు ముఖ్యంగా యువతలో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు చేపడుతున్న సంస్కరణ కృషి ప్రశంసనీయమని తెలిపారు. యువత పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో సమర్థవంతంగా అవగాహన కల్పించాలని సూచించారు. స్టార్స్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102వ కేబినెట్ సెక్రటరీగా 3 సార్లు పనిచేసి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న సుగంధం సంజీవరావు అజాత శత్రువుగా పేరుగాంచారని, వాకర్స్ ఉద్యమానికి ఆయన చేస్తున్న సేవలు వెలకట్టలేనివని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్స్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు సంజీవరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఫ్రూట్ కట్ చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ స్టార్స్ వాకర్స్ క్లబ్ మూలధనం సేకరణలో, మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటులో సంజీవరావు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. 3 సార్లు వరుసగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కేబినెట్ సెక్రటరీగా పని
పనిచేసే అవకాశం ఒక్క సంజీవరావుకు మాత్రమే దక్కిందని ఏరియా వైస్ ప్రెసిడెంట్ పీజీ గుప్తా, మాజీ గవర్నర్ కొంఖ్యాన మురళీధర్, శాసపు జోగినాయుడులు తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రగతికి బాటలు వేసే వారిలో సంజీవరావు ఒకరని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వరప్రసాద్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పదవీ విరమణ అనంతరం ఆరోగ్యం కోసం వాకర్స్ క్లబ్లో చేరి ఎంతో మంది ప్రముఖులను కలుసుకునే అవకాశం దొరికిందని, భవిష్యత్తులో వాకర్స్ సంస్థ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని సంజీవరావు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావు, ఐకే రావు, చలపాక సూర్యారావు, ఎన్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు స్టార్స్ వాకర్స్ క్లబ్లో నూతనంగా సభ్యులుగా చేరిన 3 సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి స్టార్స్ వాకర్స్ క్లబ్ నియమ నిబంధనలు వివరించారు. వివాహానికి ముందు గాని, పెళ్లి సమయంలో లేదా ఆ తరువాత కూడా ధన వస్తు రూపాలలో కట్నం డిమాండ్ చేయడం చట్టరీత్యా కఠినమైన నేరమని, ఇలాంటి వేధింపులకు పాల్పడే వారికి జైలు శిక్ష తప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం గ్రామంలో నిర్వహించిన వరకట్న నివారణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలు అధైర్యపడకుండా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. బాధితులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయిస్తే నిష్ణాతులైన కౌన్సిలర్ల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కిల్లిపాలెం గ్రామాన్ని వరకట్న రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామస్తులందరితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి ఎన్ సునీత మాట్లాడుతూ ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలని, చట్టం ఎప్పుడూ బాధితుల పక్షాన ఉంటుందని పేర్కొన్నారు. దిశ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నారీమణి మాట్లాడుతూ కట్నం కోసం వేధించే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాయలు జి శశికళ, వై హిమబిందు, డి దేవభూషణరావు, మహిళా పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి మేము నేరం చేయలేదంటారా? చట్టం ఏం చెప్తుందంటే పెళ్లి సమయంలో కట్నము అడిగినా నేరమే, ఇచ్చినా నేరమే, తీసుకున్నా నేరమే. మరి పాత రోజుల్లో ఏంటంటే అది కట్నం ఇవ్వటము, తీసుకోవటం అనేది ఒక సాంప్రదాయంగానో ఆనవాయితీగానో ఉండేది. కానీ ఇప్పుడు ఈ నాగరిక సమాజంలో ఇంత డెవలప్మెంట్, మన దేశం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా అదే సాంప్రదాయం, అదే ఆనవాయితీ అనేది కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి నా ఒపీనియన్లో కట్నం ఇవ్వటం అంటే, ఆడపిల్లకి కట్నం ఇచ్చి పంపించడం అంటే ఆ ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టినట్టే. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో గల కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల కో అండ్ బ్రాంచ్ విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయిన కాగ్నిజెంట్ కు 13 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఎన్వి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్వి వేణుగోపాల్ మాట్లాడుతూ డిగ్రీతో కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థకు తమ కళాశాలకు చెందిన 13 మంది ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న బంగారు భార్గవి, సేనాపతి రక్షిత, నుళ్ళు సాయి తేజస్వని, కిల్లంశెట్టి దివ్య, గుడ్ల వర్ష, వాసుపల్లి గౌతమి, నూర్ భాష, యాస్మిన్ చాంద్ భాష, గండిరెడ్డి మహాశ్రీ, హిమాన్సి, పరేక్ తోనంగి తేజ, వట్టి కార్తీక్, కసరపు వంశీకృష్ణ, అనుపోజు జయకృష్ణ ఎంపికైనట్లు ఇది తమ కళాశాల ఇచ్చే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం ఆదిత్య డిగ్రీ కళాశాలల సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు మాట్లాడుతూ తమ ఆదిత్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం నుండే క్యాంపస్ ఇంటర్వ్యూలకు తగిన శిక్షణ అందిస్తున్నామని, క్యాంపస్ ఇంటర్వ్యూలకు అవసరమైనటువంటి కోడింగ్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణ ద్వారా తమ కళాశాల విద్యార్థులు ప్రముఖ మల్టీనేషనల్ సంస్థలలో ఉద్యోగాలకు ఎంపిక కాగలుగుతున్నారని, ఆదిత్య డిగ్రీ కళాశాలలో అత్యుత్తమ ప్రణాళికతో అత్యుత్తమ అధ్యాపకులచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అందిస్తున్నామని, తద్వారా వారు ప్రతి కంపెనీలో ఉద్యోగాలలో కూడా విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్ రాజు, అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో స్పష్టం చేశారని ఆమదాల వలస వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవి తెలిపారు.
ఆముదాల వలసలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠంగా చూపిస్తున్న రాజధాని అమరావతి మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా మావిగన్. రాజధాని ముసుగులో చంద్రబాబు ముఠా అవినీతికి వేదికగా అమరావతి మారిందని తెలిపారు. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవడం అవివేకమని ప్రజలు గుర్తిస్తుండడం తాజా పరిణామమని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతివేగంగా సాకారమయ్యే ప్రజాభిప్రాయం వైపు మొగ్గు చూపుతోందని, ఆసక్తికరంగా ఇది మారిందని తెలిపారు. లండన్ ఉంది, అది ఈ రోజుకి ఈరోజు స్టార్ట్ అయినటువంటి నగరం కాదే. అది 2000 సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఈ పరిస్థితికి రూపాంతరం చెందడానికి. అలాగే బీజింగ్ ఉంది, 3000 సంవత్సరాలు దాటింది. మన దగ్గర ఉన్నటువంటి ముంబై 1800 సంవత్సరాలు, ఢిల్లీ 2500 సంవత్సరాలు. ఇంకా మనకి పురాణాల్లో కూడా ఉంటుంది అది, ఇంద్రప్రస్థ అని చెప్పేసి మహాభారతంలో. సో అప్పటి నుండి ఉన్నటువంటి నగరం అది ఢిల్లీ, ఇంద్రప్రస్థ అని అంటారు దాన్నే. అది మనకు ఉన్నటువంటి చరిత్ర ప్రకారం చూసుకుంటే 1800 సంవత్సరాల నుండి ఉన్నటువంటి నగరం అది. అలాగే మన సౌత్ ఇండియాలో కొంచెం చూసుకుంటే బెంగళూరు, దాన్ని స్టార్ట్ చేసింది కెంపగౌడ గారు. 500 సంవత్సరాలు దాటి ఈరోజు ఈ నగరంగా తయారైంది. అలాగే హైదరాబాద్ కులీ కుతుబ్ షా స్టార్ట్ చేశారు 450 సంవత్సరాల క్రితం. చెన్నై 400 సంవత్సరాల క్రితం. అంటే ఒక నగరం తనగా రూపాంతరం చెందుకోవడానికి, డెవలప్ అవ్వడానికి కనీసం 400-500 సంవత్సరాలు పడుతుంది. 400-500 సంవత్సరాలు పడితే తప్పించి ఇటువంటి పరిస్థితికి రాదు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.